రాజకీయాలలో కొంతమంది వ్యక్తులు చూడడానికి చాలా బుద్ధివంతులుగా ఉంటారు. కానీ వాళ్ళ మాటలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల రాజకీయాలలో ఇరు వర్గాల వారు కొట్టుకోవచ్చు. వాళ్ళ మాటలు అంత ప్రమాదకరంగా ఉంటాయి. అలాంటి ప్రమాదకర వ్యక్తులలో, అలాంటి ప్రమాదకరం మాట్లాడే వ్యక్తుల్లో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటతో చంపేస్తాను అని అంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మన విశ్లేషణ కొనసాగుతుంది. ఇంతకీ పెమ్మసాని చంద్రశేఖర్ ఏమంటున్నాడో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. నేను నిన్ను మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఒకే ఒక మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఒకే ఒక మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి. చూశారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. డబ్బుంది కాబట్టి, అమెరికాలో మనం బాగా సంపాదించాం కాబట్టి, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నాం, అధికార పార్టీలో ఎంపీగా ఉన్నాం, మనం ఏమన్నా చెల్లుబాటు అయిపోతుంది అని ఈ వ్యక్తి అనుకుంటూ మాట్లాడుతున్నాడు. మనకి అధికారం పోయినా పర్వాలేదు, మనం రేపు ఎలక్షన్లో గెలవకపోయినా మనం ఎలక్షన్ రిజల్ట్ లోపలే అమెరికా వెళ్ళి కూర్చోవచ్చు, ఎవడూ మనల్ని ఏమీ చేయలేడు, అధికారం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అని పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటతో చంపేస్తాడట. ఏమయ్యా పెమ్మసాని చంద్రశేఖర్, 16 సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి నీలాంటి వాళ్ళను ఎంతమందిని చూసుంటాడయ్యా? నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు ఈరోజు అధికారం ఉంది కదా అని. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడని నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు? అర్ధ గంటలో జూమ్ మీటింగ్తో రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేశాడు అని నారా లోకేష్ బాబు, హోంమంత్రి అనిత వాళ్ళు మీటింగ్ పెట్టి మరీ మాట్లాడుతుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు యొక్క అందమైన ముఖారవిందాన్ని చూడడానికి పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా అని అన్నాడు. ఆ మాటకి తప్పేముందయ్యా? చంద్రబాబు యొక్క ముఖారవిందాన్ని చూడడానికి అంటే చంద్రబాబు యొక్క అందమైన ముఖాన్ని చూడడానికి అదేం తప్పేం కాదుగా, పొగడితేగా చంద్రబాబు గారిని. ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదుగా. ఆ మాట అన్నందుకు ఒక్క మాటతో నువ్వు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తావా? జగన్మోహన్ రెడ్డి బాడీ షేమింగ్ చేశాడా? బాడీ షేమింగ్ చేసినట్లా ఆ అందమైన ముఖారవిందం అని అంటే? అందమైన ముఖారవిందం అని అంటే బాడీ షేమింగ్ చేసినట్లా? ఎటు పడితే అటు మాట్లాడటం, ఇరు వర్గాల మధ్య కొట్లాటలు పెట్టడం. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడిన మాటల వల్ల ఇటు వైసీపీ అభిమానులు ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో ఖచ్చితంగా వీడియోలు పెడుతుంటారు. ఆయన్ను, ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ బుద్ధివంతుడుగా కనపడుతూ ఇలా ప్రమాదకరంగా మాట్లాడే మాటల వల్ల ఇరు వర్గాల వారు ఖచ్చితంగా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటారు. పైకి బుద్ధివంతుడిలాగా కనపడతాడు పెమ్మసాని చంద్రశేఖర్, కానీ నోట్లో నుండి వచ్చే మాటలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. డబ్బుంది కదా, మనం ఏదైనా చేయొచ్చు, అధికారంలో ఉన్నాం కదా, మనం ఏదైనా మాట్లాడేయచ్చు, రేపు ఎలక్షన్లో గెలవకపోయినా ఎన్నికల రిజల్ట్ వచ్చే లోపలే మనం అమెరికాలో పోయి కూర్చునేస్తాం, వీళ్ళు ఇప్పుడు కొట్లాడుకుంటారు, మనకి మన నాయకుడి దగ్గర మంచి పేరు వస్తుంది అని ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు మాట్లాడుతుంటారు. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎంపీగా మాట్లాడకూడని మాట ఇది. ఒక్క మాటతో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తాను అనే మాట ఖచ్చితంగా ఖండించాల్సిన మాట. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక్క మాటతో నువ్వు చంపేయగలవా? ఆయనకి అభిమానులు లేరా? ఆయనకు పార్టీ లేదా? పోనీ ఆయన ఏమన్నా 1%, 2% వచ్చిన రాజకీయ నాయకుడా? ఎన్నికలలో 40% ఓటింగ్ శాతంతో 3-4 పార్టీలు కలిసి ఆయన్ను ఓడించి మీరు అధికారాన్ని చేపట్టారు. అది ఆయన కెపాసిటీ.
ఆయన్ను ఓడించాలంటే 3-4 పార్టీలు కలవాల్సి వచ్చింది. కేంద్రంలో అధికార పార్టీతో మీరు చేతులు కలపాల్సి వచ్చింది. అయినా కానీ మీకు మీ పార్టీకి 3 పార్టీలు కలవటం వల్ల వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, మీ పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఎంత, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, ప్రజలలో ఎవరికి ఎక్కువ అభిమానం ఉంది, నువ్వు ఒక్క మాటతో ఆయన్ని చంపేయగలవా? నీలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు చూడ్డానికి బుద్ధివంతుల్లాగా కనపడతారు, కానీ మీరు మాట్లాడే మాటల వల్ల ఇరు వర్గాలు రాజకీయ పార్టీలలో కొట్లాడుకునే పరిస్థితి. ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా నిరోధించాలి రాజకీయాలలో. లేకపోతే వీళ్ళు చూడడానికి బుద్ధివంతుల్లాగానే కనపడతారు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.